ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ ప్రసన్న. మీరు చూస్తున్నారు మన పల్లె గుమగుమలు. ఇవాళ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ మునక్కాయ నిల్వ పచ్చడి. నిల్వ పచ్చళ్ళు పట్టడం రాని వాళ్ళకు కూడా పక్కా కొలతలతో ఎంతో ఈజీ ప్రాసెస్తో ఈ నిల్వ పచ్చడి ఎలా పట్టాలో చూద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. నేనైతే 2 మానికల మునక్కాయ ముక్కలను తీసుకున్నాను. మానిక అంటే 2 కేజీలు. నేను 4 కేజీల మునక్కాయ ముక్కల్ని తీసుకున్నాను. ఇలాగా మనం తీసుకున్న మునక్కాయ ముక్కల్ని కొలుచుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మునక్కాయ ముక్కల్ని ఫ్రై చేయటానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి కేజీన్నర వరకు శనగ నూనె తీసుకోవాలి. నిల్వ పచ్చళ్ళకి శనగ నూనె యూజ్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కాబట్టి మనం శనగ నూనె యూజ్ చేయాలి. ఇలాగా కేజీన్నర వరకు శనగ నూనె వేసినాక అది బాగా కాగాక మనం తీసుకున్న ముక్కలను కొంచెం కొంచెం వేసి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయటం వల్ల మీడియం ఫ్లేమ్ మీద మనకి మునక్కాయ ముక్క అనేది బాగా ఉడుకుతుంది. ఈ పచ్చడికి మనము ముదిరిపోయిన మునక్కాయ ముక్కలు తీసుకోవాలి. ఇలా ముదిరిపోయిన మునక్కాయ ముక్కలు తీసుకోవటం వల్ల ఈ పచ్చడి బాగా టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదండి, ఇలాగా తీసుకున్న మునక్కాయ ముక్కల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మునక్కాయ ముక్కలకి 1/2 కేజీ చింతపండు, సోల ఉప్పు, సోల కారం, 1/2 కేజీ ఆవాలు, 50 గ్రాముల మెంతులు, చిన్నులపాయలు 100 గ్రాములు తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మన మునక్కాయ ముక్కలు ఫ్రై అయ్యాక వీటిని పక్కన తీసుకోవాలి. ఇలాగా ఫ్రై అయిన మునక్కాయ ముక్కల్ని పక్కకు తీసుకున్న తర్వాత దీనికి తాలింపు కోసం ఇదే నూనెలో మనం తీసుకున్న 1/2 కేజీ ఆవాలలోంచి ఒక 100 గ్రాముల ఆవాల వరకు వేసుకోవాలి. ఇలా ఆవాలు వేసినాక అవి ఫ్రై అయ్యేటప్పుడు మనము కొన్ని ఎండుమిర్చిని కూడా దీనిలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలాగా మనం తాలింపు పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మునక్కాయ ముక్కల్ని ఒక బేషన్లోకి తీసుకొని దీనిలోకి ముందుగా మనము 4 కేజీల మునక్కాయ ముక్కలకి కేజీకి గిద్ద చప్పున సోల ఉప్పు, సోల కారం వరకు తీసుకోవాలి కదా. సో ఇప్పుడు నేనైతే సోల కారం తీసుకున్నాను. సోల అంటే 4 గిద్దల కారం తీసుకున్నాను. మాది ఇది అరసోడు డబ్బా అండి. దీంతో 2 డబ్బాలు వేస్తే సరిపోతుంది. మీరు గిద్ద డబ్బా ఉంటే గిద్ద డబ్బాతో కొలుచుకొని 4 గిద్దల వరకు కారం పోసుకోండి. ఇలా కారం పోసిన తర్వాత మనం తీసుకున్న 1/2 కేజీ చింతపండు ఉంది కదండి, దాన్ని నానబెట్టుకొని ఒక 1/2 గంట ముందు గుజ్జు తీసుకొని దీనిలోకి చింతపండు గుజ్జులోకి సోల ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము వేయించిన 150 గ్రాముల ఆవాలు, 50 గ్రాముల మెంతుల్ని పొడి పట్టుకొని దానిలోకి ఒక 100 గ్రాముల చిన్నులపాయలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన ఈ పొడిని మనము ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా మనం మిక్సీ జార్లోంచి పట్టుకున్న ఆవాలు, మెంతి పొడిని దీనిలోకి యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. కారం మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని దీనిలోకి యాడ్ చేసి కలుపుకోవాలి. మనం తీసుకున్న 1/2 కేజీ చింతపండుని ఇలా గుజ్జుగా తీసుకొని సోల ఉప్పు వేసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి.
అది ఇప్పుడు మనం ఈ పచ్చడిలోకి యాడ్ చేసి ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చూపిస్తున్న విధంగా మనము ఉడకబెట్టిన చింతపండు గుజ్జుని ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అడుగు నుంచి పచ్చడిని బాగా కలుపుకోవాలి. మనకి ఆవపిండి కానీ కారం కానీ కింద ఉండిపోతుంది కదండి, అందుకే కింద నుంచి బాగా పచ్చడిని అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం తాలింపు పెట్టి పక్కన పెట్టుకున్న నూనె, ఆవాలు, ఎండుమిర్చిని దీనిలోకి వేసుకోవాలి. ఈ పచ్చడికి నూనె ఎక్కువే పడుతుంది. నిల్వ పచ్చళ్ళు కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటాయి. అందుకే నేను కేజీన్నర శనగ నూనెని యాడ్ చేసుకున్నాను. ఇలా నూనె కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరి ఒకసారి ఈ పచ్చడిని కలుపుకోవాలి. ఇలా నూనె మొత్తం పచ్చడికి పట్టేలాగా కింద నుంచి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న పచ్చడిని ఒక 3 రోజులు జాడీలో పెట్టుకొని తర్వాత వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా మా ఈ వీడియో చూసేసి ఈ మునక్కాయ పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.